వందే మాత్రం పాడాలి. మీరు 3 సంవత్సరాలు జైలు శిక్ష అన్నారు కదా, మీ పాడ్కాస్ట్ లో ఓపెన్ గా చెప్తున్నా 30 సంవత్సరాలు వేసుకోండి, పాడను 30 కాదు 300 సంవత్సరాలు వేసుకోండి, వందే మాత్రం పాడక్కర్లేదు. మీ పేరండి, నా పేరు టెర్రరిస్ట్ అండి, నిజంగా నా పేరు టెర్రరిస్ట్ అండి. మీ పేరండి, ఆయన పేరు కూడా టెర్రరిస్ట్ అండి, ఆయన పేరు కూడా టెర్రరిస్ట్ అండి. దే గాట్ ఫియర్డ్, దెన్ ఇమీడియట్లీ దే హావ్ కాల్డ్. వాడు ఎవడో గాడిది చేశాడు, తలాక్ అన్నాడు. వాడిని తీసుకొచ్చి వాడికి మీరు ఏం చేస్తారో చేయండి, పాడ్కాస్ట్ కాబట్టి నేను మాట్లాడలేదు. రిలీజన్ కూడా ఒక బిజినెస్ అయిపోయిందని మీరు అనుకుంటారా? ఏమన్నా మీకేమైనా డౌట్ ఉందా? మీకేమన్నా? నాకు అనిపించింది కాబట్టి నేను మిమ్మల్ని నాకైతే డౌట్ లేదు. ఈ రోజుల్లో రిలీజన్ ఇస్ ద బిగ్గెస్ట్, ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తుంది కేవలం ఒకడు, దట్ ఈస్ 2 సాక్షులు, ఒకరు వకీల్ అంటే ఒక పెద్ద, వీళ్ళు 3 ఉంటే పెళ్లి అయిపోయినట్టు. ఈ సోషల్ మీడియా గేమ్ వలన సొసైటీలో ఎంతవరకు చేంజెస్ తీసుకొని వస్తుంది వందే మాత్రం బిల్ మీద? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? మనకి స్పిరిచువాలిటీకి రిలీజియన్ కి నిజంగా ఇంకా డిఫరెన్స్ తెలుసా? వాడు తప్ప మరొకడు దేవుడు కాదు అని చెప్పేసి దృఢంగా ఉన్నటువంటి సిద్ధాంతం, when once it has been, ఆ కనెక్షన్ మీకు దొరికేసిందా, మీకు ఈ ప్రపంచం గురించి మీకు ఎటువంటి చీకు చింత ఉండదు. నేను అది సంపాదించాలి, నా మొదటి తారీఖు వచ్చింది, నేను ఇది తీసుకొని రావాలి, ఇది చేయాలి. జై హింద్ అన్న నినాదం ఇచ్చింది ఎవరైతే, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన తర్వాత జై హింద్ అన్న నినాదం ఇచ్చింది ఒకరు. ఇస్లాంలో ఎన్నిసార్లు అయితే ఓ మానవులారా అని చెప్పేసి వచ్చిందో, ఓ ముస్లింలారా అని చెప్పేసి అంత తక్కువ సార్లు వచ్చింది. ఇది మీకు 15 సంవత్సరాల క్రితం ఇవాళకి కూడా నా దగ్గర స్క్రోలింగ్ ఉంది. అంత పెద్ద హంగామా జరిగింది. దేవుడు అన్నవాడికి ఆకలి ఏంటి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇస్ ఇట్ పాసిబుల్?